చైనా ఏదైతే చుంబీ వ్యాలీ డోక్లాం ప్రాక్సిమిటీకి దగ్గరున్న ఈ సిలిగురి కారిడార్ సౌత్ల బంగ్లాదేశ్, వెస్ట్ల నేపాల్, ఈస్ట్ల ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా భారత్కు ఒక ప్రెషర్ పాయింటా కాదా? ఇంత సెన్సిటివ్ టాపిక్ పెట్టుకొని ఇవాళ మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గడుతున్నాము అని అంటే ఆడ మిసైల్ స్ట్రైకులు, డ్రోన్ సర్వేలెన్సులు, ఆర్టిలరీలు, ఇక్కడ చైనా హిస్టారికల్ గా మనని గెలుకుతూనే ఉన్నది. చరిత్ర సాక్షి దీనికి. లాజిస్టిక్స్ పరంగా తీసుకుంటే మిలిటరీకి ఒక బాటిల్ నెక్ అవుతుంది ఇది. ఎందుకంటే సివిలియన్ సప్లై మూవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉన్నదే 22 కిలోమీటర్. ఇంత సెన్సిటివ్ జాగని గవర్నమెంట్ యొక్క ప్రోయాక్టివ్ మూవ్ అంటే ఇంప్లిమెంటేషన్ చేసే సర్కార్ ఉంటే యుద్ధం వచ్చేదాకా నేను ఆలోచించా. పోయిన తర్వాత భాషణలు కొట్ట 2026లో మినిస్ట్రీ ఇనిషియేటివ్ తీసుకుంది ఏంటంటే ఇప్పుడు 2 అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్లు ఇస్తున్నారు, 4 సర్ఫేస్ రైల్వే ట్రాక్స్ ఎక్స్పెన్షన్ చేస్తున్నారు. అంటే భూమి లోపల 2 రైల్వే ట్రాక్లు, కింద మీద 4 రైల్వే ట్రాకులు. అంటే 6 లేన్ హైవేలు ఇన్నరొచ్చు, కాకపోతే 6 లేన్ రైల్ కారిడార్లు ఇన్నరా అని చెప్పి మాట్లాడుతున్నారు. డెప్త్ 20 to 24 మీటర్స్ అండర్ గ్రౌండ్. అంటే ఎంత క్యాపబిలిటీతో చేస్తున్నారొచ్చు. ఎవడరా అన్నది భారత్కి సామర్థ్యత లేదనని. స్ట్రెచ్ ఎంత మళ్ళా సుమారు 40 కిలోమీటర్ల స్ట్రెచ్. ఇది కదా భారత్ సామర్థ్యం.